ఓఆర్ఆర్ పరిధిలోని రైతులకు ఎట్టకేలకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో విడతల వారీగా రైతుల ఖాతాలోకి రైతు భరోసా జమ చేసినప్పటికీ ఓఆర్ఆర్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. సాగు భూములకు రైతు భరోసా రాకపోవడంపై పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు సీనియర్ లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మాట్లాడారు. రైతు భరోసా నిధులు తమకు జమ చేయాలని వినతి పత్రం ఇచ్చారు. సీఎంతో చర్చించి సాగు భూములకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి తుమ్మల. స్థానిక ఎమ్మెల్యే సైతం ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మరొకవైపు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిన్నారంలో రైతు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా స్పందించింది. సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలోని 22,000 మంది రైతులకు 13 కోట్ల నిధులను వారి అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా జిన్నారంలో కాటా శ్రీనివాస్ నేతృత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు రైతులు. రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు కాటా శ్రీనివాస్ గౌడ్. 22,000 మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి వెంటనే నిన్న 22,000 నికాసమైనటువంటి నిజాయితీ గలటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది. దాదాపుగా 13 కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతుల అకౌంట్లో రైతు భరోసా పడడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా. రైతులు ఎప్పుడు రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ.